ఏపీలో ఎండల తీవ్రతకి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉందో రాజు కూడా అందుబాటులో ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి ఇటు ఎండలకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఎలాంటి అలర్ట్స్ ని జారీ చేశారు రాజు? అంటే ఎండలంటే మనకి అటు ఏప్రిల్ మే నెలలు మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. ఈ కాలంలో మోస్తున్నటువంటి మార్పులను చూస్తే అటు ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు కూడా ఈ భారీగా ఆ ఎండలు తాకిడి అనేది చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు చూస్తే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఆ రోడ్లు కూడా చాలా వరకు నిర్మానుష్యంగా మారుతున్నటువంటిది. ఎందుకంటే గడిచినటువంటి 2 రోజుల్లోనూ ఒక పక్క చూస్తే ఆ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, దీనికి తోడు ఒక్కపోత కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీకెండ్స్ ముఖ్యంగా చూస్తే విశాఖ లాంటి ఆ టూరిస్ట్ ప్లేసెస్కి ఎంతో ఆ ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దాంతోపాటుగా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక ముఖ్యంగా విశాఖ లాంటి ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసినా కూడా అరకు, పాడేరు లాంటి ప్లేసెస్ చలి ఎక్కువగా ఉండేది మనం చూస్తూ ఉంటాం. ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోతున్నాయి అనేది మనం చూస్తూ ఉంటాం. దీనికి తోడు -డిగ్రీస్ వస్తున్నటువంటిది 2 డిగ్రీలు 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అంటే సింగిల్ డిజిట్ కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. కానీ ఇప్పుడు గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కూడా ఉదయం 10 గంటలకే దాదాపుగా 30 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు రాయలసీమ జిల్లాలు, గుంటూరు, అదేవిధంగా ఆ కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంచుమించుగా చూస్తే 30 డిగ్రీల నుంచి 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అంటే సాధారణం కంటే దాదాపుగా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ఉంటున్న దాన్ని బట్టి చూస్తే అటు ఏప్రిల్ మే ఆ నెలలకు సంబంధించి ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది ఊహించడం కూడా కష్టమే. ఇంకో పక్క చూస్తే అంటే సహజంగా శీతాకాలంలో ముఖ్యంగా చూస్తే ఏసీలు వేయడం కానీ ఫ్యాన్లు యూజ్ చేయడం కానీ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రి సమయాల్లో కూడా ఏసీలు అనేవి చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాన్కి వస్తున్నటువంటి గాలికే చలి వేస్తుంది. కానీ ఇప్పుడు గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కూడా ఏసీలు ఆన్ చేయకపోతే ఉక్కపోత అనేది ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు డాక్టర్లు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఎండ తీవ్రత వల్ల కొన్ని ఆ చర్మాలకు సంబంధించినటువంటి మార్పులు, వ్యాధులకు సంబంధించినటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. వాతావరణ శాఖకి సంబంధించినటువంటి అధికారులు కూడా గడిచినటువంటి 2-3 రోజుల నుంచి ఇదే విధమైనటువంటి ఎండ తీవ్రత ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా నందిగామలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న ఈ రోజు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 3-4 రోజులు కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. ఇదే ఎండ తీవ్రత ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా మబ్బు వేస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపించట్లేదు. చలికాలంగా ఉన్నా కూడా చలిగాలులు ఎక్కడా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే దీనిని బట్టి చూస్తే అంటే అటు ఏప్రిల్ నెల కానీ మే నెల కానీ వాతావరణం ఏ స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు అందరూ బయటికి రావాలంటే స్వెటర్లతోనూ స్వెటర్లు వేసుకుని కొంచెం పకడ్బందీగా బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూలింగ్ గ్లాసులతో బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఈ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, ఎండ తీవ్రత వల్ల కూడా కొంచెం అంటే ఆ చలువ చేసే ఆ వస్తువుల్ని వాడాలంటూ డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఏపీ వ్యాప్తంగా కూడా ఎండలు మండుతున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఏపీ, తెలంగాణలో ఎండలు దంచుకొడుతూ ఉన్నాయి. 5 డిగ్రీల కంటే ఎక్కువగా, సాధారణం కంటే కూడా ఇటు 5 డిగ్రీల కంటే ఎక్కువగా ఎండలు నమోదవుతూ ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ విధంగా ఎండలు ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.